బస్వరాజ్ అలియాస్ గంగన్న, అలియాస్ ప్రకాష్, అలియాస్ కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్ ఇలా పదుల కొద్దీ పేర్లతో చెలామణి అయినా ఆయన ఎలా ఉంటాడో కూడా చనిపోయే వరకు ఎవరికీ తెలియదు. 45 ఏళ్ల క్రితం నాటి ఫోటో తప్ప మరేది బయటకు రాలేదు. ప్రజాసేవ చేస్తా, నా బతుకు నేను బతుకుతా అంటూ 45 ఏళ్ల క్రితం తుపాకీ పట్టిన నంబాల కేశవరావు అదే తుటాకు నేల కొరిగాడు. ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి దళపతి వరకు ఎదిగారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేటలో జన్మించారు. తండ్రి వాసుదేవరావు కేశవరావును మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలి అనుకున్నారు. కాని ఆయన మాత్రం నా బతుకు నేను బతుకుతా, ప్రజాసేవ చేస్తా అంటూ 25 ఏళ్ల వయస్సులోనే అడవిబాట పట్టాడు. ప్రాథమిక విద్య జియన్నపేటలో, 10వ తరగతి నౌపడలో చదివిన కేశవరావు టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీలో బిఏ మొదటి సంవత్సరం చదివాక వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ ఇంజనీరింగ్ సీటు రావడంతో వెళ్లారు. అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో ఆర్ఎస్యు, ఏబీవీపీ మధ్య జరిగిన ఘర్షణల్లో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. కేశవరావుపై నమోదైన తొలి కేసు అదే. అప్పట్లో జైలుకెళ్లిన నంబాల 1980లో బెయిల్పై విడుదలైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. అలా వెళ్లిన కేశవరావు ఒక్కసారి మాత్రమే సొంతింటికొచ్చారు. అది కూడా తన తమ్ముడి పెళ్లికి పశువుల కాపరి రూపంలో వచ్చి వెళ్లారు. 1993 జూన్లో ఆయన సోదరుడి వివాహం జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశముందని భావించిన పోలీసులు జియన్నపేట చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్లు గప్పి పశువుల కాపరి రూపంలో తమ్ముడి వివాహానికొచ్చారు. ఆ విషయం పోలీసులు ఆలస్యంగా గ్రహించారు. ఆ తరువాత ఎప్పుడూ కేశవరావు జియన్నపేటకు రాలేదు. ఆ బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23న మృతి చెందారు. జియన్నపేటలో కేశవరావు ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు. కుటుంబ సభ్యులంతా విశాఖ, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డంతో ఆ ఇంటికి తాళం వేశారు. విప్లవోద్యమంలో కేశవరావు సాధారణ కార్యకర్త నుంచి దళపతి దాకా ఎదిగారు. 1983 నుంచి 85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికై ఏడాది తిరక్కముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూపు, ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, మరికొన్ని విప్లవ గ్రూపులో విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించింది. దానికి తొలి కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కాగా, రెండో కార్యదర్శి నంబాల కేశవరావే. 2018లో వయోభారంతో గణపతి తప్పుకున్నప్పటి నుంచి కేశవరావే దళాల్ని నడిపిస్తూ వచ్చారు. అంతకుముందే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహ రచన, అమల్లో ఆరితేరిన కేశవరావు అంబుష్ దాడులు, ఐఈడీల వినియోగంలో పట్టు సాధించారు. ఎల్టీటీఈ శిక్షణలో వ్యూహాలు అవపోసన పట్టి వాటిని మావోయిస్టు ఉద్యమంలో అమలు చేశారు. పీపుల్స్ వార్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేసిన సమయంలో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో భాగంగా 1987లో శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీఈ బృందం బస్తర్ అడవుల్లో అంబుష్ దాడులపై శిక్షణ ఇచ్చింది. దళంలో వాటిని బాగా అవపోసన పట్టిన కేశవరావు జర్మనీ, పెరు, తుర్కియే సహా అనేక దేశాల్లో పర్యటించి అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలు అధ్యయనం చేశారు. వాటినే భారత్లో అమలు చేశారు. మావోయిస్టు చరిత్రలోనే అతి భీకర దాడులకు కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు. చంద్రబాబుపై అలిపిరిలో క్లైమోర్ మైన్స్ దాడి, 2008లో బలిమెల రిజర్వాయర్లో గ్రేహౌండ్స్ కమాండోలపై దాడి, 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లా చింతల్నార్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులకు సూత్రధారి కేశవరావే. ఇక 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటన వెనుక ఉన్నది ఆయనే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జుడుంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అంతమొందించారు. అప్పుడు 27 మందిని మందుపాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు.
45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన కేశవరావు రహస్య జీవితాన్ని గడిపారు. మావోయిస్టు పార్టీ చీఫ్ గా పనిచేసిన గణపతి ఫోటో పుష్కరకాలం క్రితమే ప్రచురితమైన కేశవరావు తాజా ఫోటో మాత్రం మరణించే వరకు బహిర్గతం కాలేదు. మావోయిస్టు నేతలు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఎల్ఓఎస్ కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకోగా 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.